మరణాత ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండ ధ్యానాలలో 28వ దినాన్న మనందరం కూడా ప్రవేశించి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నిండారా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ దిన వాక్యాన్ని పఠించుకుందాం. మొదటగా నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనములు. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ప్రియ స్నేహితులారా, దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించుతున్నటువంటి ప్రత్యేకమైన మాట. మోషే, నీవు ఇశ్రాయేలులకు నాయకుడవు. అయితే నీవెంత నాయకుడవైనా నిన్ను నాయకత్వానికే నేను కోరుకున్నాను. నా మందను నడిపించడానికి నిన్ను ఏర్పరుచుకున్నాను. కానీ నీ అన్న అయినటువంటి అహరోను యాజకత్వాన్ని చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ సందర్భంలో మోషే యొక్క కుటుంబాన్ని గూర్చి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి వచనములయందు లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ప్రియులారా, ఆమె అతనికి 3 బిడ్డలను కనుట జరిగింది. అహరోను, మిరియాము, మోషే. ఈ 3 బిడ్డలు కూడా 3 ముత్యముల వంటి వారు. ఈ 3 బిడ్డలను దేవుడు తన యొక్క సేవా జీవితంలో, తన పరిచర్యలో బలముగా, ఘనముగా, గొప్పగా, అద్భుతముగా వాడుకున్న విధానం మనం ఎరుగుదుము. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటడానికి సముద్రపు ఒడ్డున వారు చేరినప్పుడు సేనలు వారిని తరుముకొని వచ్చుచూ ఉన్న సందర్భంలో మిరియాము తంబురను చేతబెట్టుకొని స్త్రీలందరూ తన వెంటరాగా దేవునికి పాటలు పాడుచు ముందుకు సాగింది. బైబిల్లో ఇక్కడే స్త్రీల సమాజము అనేది కనబడుతోంది అని దేవదాసి గారు వర్తమానంలో చెప్పారు. ప్రియులారా, ఆ రాత్రంతయు కూడా దేవుడు తూర్పు గాలిని విసరజేసినప్పుడు మిరియాము తన తోటి స్త్రీలను తీసుకొని మనము ఒక ప్రక్కగా వెళ్ళి ప్రార్థన చేయుదుము. దేవుడు మన కొరకు అద్భుతాలు చేస్తాడు, భయపడకుడి అని స్త్రీలందరితో ఆ రాత్రి ప్రార్థనలు చేయించారట. అటువంటి అద్భుతమైన బిడ్డను ఈ తల్లిదండ్రులు కన్నారు. ఇక మోషే విషయానికి వస్తే, ఆయన ఇశ్రాయేలీల నాయకుడు. ఇశ్రాయేలు అనే దేవుని జనాంగాన్ని నడిపించడానికి దేవుని చేత ఏరుకొనబడిన ఏకైక వ్యక్తి మోషే. యేసుక్రీస్తు ప్రభువానికి పోలికగా, సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంటాడు. ప్రియులారా, మోషే యొక్క విషయాన్ని మనం ఎక్కువగా ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభు మోషే వంటి
పూర్ణ ప్రవక్త అని పాటలో వ్రాయబడ్డారు, పోల్చబడ్డారు. పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త. మోషే ఇశ్రాయేలుకు నాయకుడు మాత్రమే కాదు, ఆయన బైబిలు గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథ రచయిత. The first opportunity was given to Moses because he is an educated man. సకల శాస్త్రములయందు ప్రవీణుడు, ఒక ఉన్నతమైనటువంటి విద్యను చదవనిచ్చాడు. రాజగృహంలోనికి వెడితే నువ్వు విద్య నేర్చుకోగలుగుతావు. ఆ విద్య మోషేకు ఉపయోగపడలేదు. 40 ఏండ్లు మిద్యాను అరణ్యంలో మందలు మేపుతూ ఉన్నప్పుడు విద్య వృధా అయిపోయింది. కానీ ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించుట ఆరంభించిన తరువాత దేవుడు సినాయి కొండ మీద 40 దినాలు కూర్చుండబెట్టి మోషేకట ఆది చరిత్ర అంతా చెప్పారట. ఆదాము ఇదిగో, హవ్వమ్మ ఇదిగో, సర్పమిదిగో, చెట్టుదిగో, పండిదిగో అని దేవుడే మోషేకు బయలుపరిచారట. అలాగున నాయకునిగా, గ్రంథ రచయితగా దేవుడు మోషే ప్రవక్తను వాడుకున్నాడు. ఇవాళ అహరోను వంతు. అహరోను కుటుంబములో జ్యేష్ఠ కుమారుడు. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను. ప్రియులారా, కుమారులైన నాదాబ్, అబీహ్, ఎలియాజరు, ఈతామార్. అహరోనుకు 4 కుమారులను దేవుడు ప్రసాదించి ఆ 4 కూడా తన యొక్క సేవలో వాడుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో మోషే మానవ రీతిని ఆలోచించలేదు. మన వంటి ఆలోచన మోషేకు రాలేదు. ఇది నేటి కాలపు మనుష్యులైతే, మనమైతే ఏమంటామో, అయ్యా 4 యాజకులు అంటున్నారు. మంచిది. అందులో 2 కుమారులు, అహరోను కుమారులు 2, మా కుమారులు 2 పెట్టమంటారా అని దేవుణ్ణి అడగలేదు. మోషేకు కూడా 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులను దేవుడు అన్యదేశములో దానముగా, బహుమానముగా అనుగ్రహించారు. ప్రియులారా, పోనీ మా కుమారుల్లో ఒక్కరికైనా అవకాశం ఇవ్వరా? అన్న కుమారులు 4 ఎన్నుకుంటున్నారా అనేటువంటి ప్రశ్నలు మోషే నోటి వెంట రాలేదు. ప్రియులారా, మోషేలో ఏమి లేదు అంటే స్వార్థము లేదు. మోషేలో ఏమున్నదనంటే నమ్మకము, నమ్మకత్వము. అందుకే దేవుడు అన్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మదగినవాడు. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని వివరించుకునే సందర్భంలో మొట్టమొదట అహరోను. అహరోను అనగా అర్థం ఏమిటంటే ఎంతో ఉన్నతుడు అని అర్థము. వెలుగునిచ్చువాడు అనేటువంటి మరొక అర్థం ఉంది. ఉన్నతమైనటువంటి పేరు కలిగిన వాడు. తల్లిదండ్రులు ఏ రీతిగా ఈ బిడ్డకు పేరు పెట్టారో ప్రియులారా, ఉన్నతమైనటువంటి స్థితి లోనికి దేవుని చేత నడిపింపబడ్డాడు.
ఈయన పేరుకున్న మరొక అర్థము అధిపతి, రక్షకుడని కూడా పేరు. ప్రజలందరికంటే చాలా ఉన్నతుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, లేవి గోత్రము ఇక్కడ మనం తలంచాలి. నేను గత రాత్రి వాక్యం చెప్తూ లేవీలందరూ యాజకులు కాదు అని చెప్పాను. అహరోను ఆయన యొక్క కుమారులు మాత్రమే యాజకులు. తక్కిన వారు పరిచర్య చేయువారు, మందిర పరిచర్య. ప్రియ విశ్వాసులారా, అహరోనును ఉన్నతమైన వానిగా దేవుడు చూడగోరుతూ ఆయన యొక్క కుమారులు, 4 కుమారులు. మొట్టమొదట మరి నాదాబు, అబీహు. ఎలియాజరు, ఈతామారు అంటే నాదాబు అనగా ఇష్టమైన అని అర్థం. అబీహు అనగా నా తండ్రి ఇతడే. ఎలియాజరు అనగా దేవుని సహాయము. ఈతామారు అంటే చెట్ల దేశము లేక ఈత చెట్ల తీరము అని అర్థం. ఈ ఎన్నికను మనం చూసే సందర్భంలో ఆదికాండము 49వ అధ్యాయము ప్రియులారా 5వ వచనము నుండి ఒకసారి చదువుకుందాం. షిమ్యోను, లేవి అను వారి సహోదరులు. షిమ్యోను, లేవి వారిద్దరు సహోదరులు. వీళ్ళిద్దరైనా సహోదరులు? యోదా వారి సహోదరుడు కాదా? బెన్యామీను వారి సహోదరుడు కాదా? యోసేపు సహోదరుడు కాదా? జెబూలూను, నఫ్తాలి, ఆషేరు, దాను వీళ్ళందరూ కూడా మరి సహోదరులు కారా? సహోదరులే. కానీ షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. దే హ్యావ్ వెపన్స్. ప్రియులారా, ఆయుధము అనేటువంటి మాట తండ్రి దీవిస్తూ ఉపయోగించాడు. ఇట్స్ ఏ వెపన్. వెపన్స్ అనేవి మరి సైన్యానికి కావాలి. వీరేమైనా కుటుంబానికి సైన్యము వంటి వారా, లేక దేవుని సైన్యమా? ఏంటో నేటి దినాన్న భారతదేశానికి మరి రఫేల్ అనేటువంటి యుద్ధ విమానాలు 36 విమానాలు భారతదేశం కొనుగోలు చేసింది ఫ్రాన్స్ దేశము నుండి. నాట్ ఫ్రమ్ అమెరికా, నాట్ ఫ్రమ్ రష్యా. ఎక్కువగా యుద్ధ విమానాలు ఈ 2 దేశాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. బట్ ఆల్సో ఫ్రాన్స్ మిరాజ్ 2000 అనే యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ మనకి ఇచ్చింది. చాలా ఓల్డ్ అయింది ఇప్పుడు. సో ఈ యుద్ధ విమానాల రాకతో మన ఆయుధములు సంఖ్య పెరిగింది. ప్రియులారా, మరి పంజాబ్లోని బర్నాలా అనేటువంటి ఆ ఎయిర్ఫోర్స్ కేంద్రంలో సగము, కల్కటాలో సగము ఆ యుద్ధ విమానాలను పెట్టబోతూ ఉన్నారు. మంచి ఆయుధములు. ఎవరి ఆయుధములు? షిమ్యోను ఆయుధాలు, లేవి ఆయుధములు. ప్రియులారా, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. వారి ఆలోచనలో చేరద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారి ఆలోచన వేరుగా ఉంటుంది. వారి ఆలోచన బహుశా దైవికమైన ఆలోచనేమో. వారి ఆలోచన రాష్ట్రము కలిగినటువంటి ఆలోచనేమో. వారి ఆలోచన
ఉన్నతమైనటువంటి ఆలోచనేమో. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయములో ఏలియా హోరేబులోని గుహలో చేరినప్పుడు ఆ యొక్క గుహ దగ్గరకు దేవుడొచ్చి 40 దివారాత్రులు ప్రయాణం చేస్తున్నటువంటి ఏలియాను ప్రశ్నిస్తున్నాడు. ఏలియా, ఇక్కడ నీవేం చేయొచ్చు అన్నావు? ఏలియా అంటాడు, ఇశ్రాయేలు వారు నీ బలిపీఠంలో పడద్రోసిరి, బలుడు నైవేద్యములను ఆపివేసిరి, సైన్యములకు అధిపతి యెహోవా కొరకు రోషము గలవాడని నేనొక్కడనే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయజూచుచు వెదకుచు ఉన్నారు. ప్రియులారా, ఏలియాలో రోషమున్నది. నేనొక్కడనే రోషము గలవాడని. దేవుని సేవకుడు రోషము కలిగి, పౌరుషము కలిగి, కొన్ని సందర్భాల్లో అన్యుల యొద్ద పౌరుషాన్ని ప్రదర్శించాడు ఏలియా. రాజుల యొద్ద పౌరుషాన్ని ప్రదర్శించాడు ఏలియా. కాబట్టి వారి ఆలోచన మేబీ దైవికమైన ఆలోచన కావచ్చు. ప్రియులారా, ఇటువంటి లేవి గోత్రమును దేవుడు ఎన్నుకొన్నాడు, దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎందుకోనంటే దేవుని యాజకుడు అంటే ఈ దినాల్లో యాజకత్వము వేరుగా ఉంది. ఆ దినాలలో యాజకత్వము వేరుగా ఉంటుంది. నిర్గమకాండము 31వ అధ్యాయములో ఒక దూడ పూజ జరిగినటువంటి సందర్భము. ఆ సందర్భాన్న మోషే ఒక ప్రకటన చేశారు. ప్రియులారా, ఈ యొక్క 32వ అధ్యాయములో ప్రకటన చేయగా లేవీయులు మరి ముందుకు వచ్చింది. 26వ వచనము 32వ అధ్యాయం. యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. People had broken. Moses stood in the gate of the camp and said, "Who is on the Lord's side? Come to me." Prilara, who is on the Lord's side? దేవుని పక్షముగా ఉన్న వాళ్ళు ఎవరో రండి. 12 గోత్రాలలో ఎవ్వరూ ముందుకు రాలేదట, ఒక్క లేవీయులు. అందుకే దేవుడు లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో వీరికంటే గొప్ప గోత్రం ఉంది కదా, యోధా గోత్రం ఉంది కదా, పెద్దాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా అని చాలా సందర్భాల్లో మానవులు తలుస్తూ ఉంటారు. సో దేవుని పనులకు ముందుకొచ్చేవారు ఎంతమంది? దేవుని కార్యాలు సంఘాలలో కొన్నిసార్లు మనం ప్రకటన చేస్తే కొందరు వెంటనే లేస్తారు, కొందరు అస్సలు లేవరు, ముందుకు రారు. ఎవరైతే ముందుకొచ్చేవారిగా ఉంటారో దేవుడు వారిని తన పరిచర్యలు, సేవలు, పనిలో, సంఘములో ఉపయోగించుకుంటాడు. నువ్వెప్పుడు ముందుకు రాకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. యెహోవా పక్షమున ఉన్నవారు నా యుద్ధకు రండి. ఆ క్యాంప్ గేట్ దగ్గర నిలబడి మోషే అనౌన్స్ చేశాడు. ఎవరొచ్చారు? లెవైట్స్, లేవీయులు. స్నేహితులారా, మరి వెంటనే మోషే ఒక ప్రకటన చేశాడు. ఆ వాక్యాన్ని కూడా మనం 27వ వచనంలో 33, 27 నందు చదువుదాం మనం.
వారిని చూచి ఆ, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని ఉమ్, పాలెములో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు ఉమ్. ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చిలికానిని ప్రతివాడు తన పొరుగువారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. Kill his brother and companion and his neighbor. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మోషే మాట కాదు. మీరు నా పక్షమున ఉండడానికి వచ్చిన వారు, నా తరపున పనిచేయడానికి మనస్సున్నటువంటి వారు. ప్రియులారా, ఎవరు దేవుని కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉంటారో వారినే దేవుడు కోరుకుంటాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని ప్రభువైన యేసు యోహాను సువార్త 10వ అధ్యాయంలో తెలియజేశారు, మనందరికీ తెలుసు. గనుక ఈ యొక్క లేవి గోత్రములో నుండి 5 యాజకులను మీరు ఏర్పాటు చేయవలెను. తరువాత రెండవ అంశాన్ని దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే 2వ వచనం నిర్గమ 28:2 అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. ప్రియులారా, యు షల్ మేక్ holy garments for Aaron your brother for glory and for beauty. పరిశుద్ధ వస్త్రములు. ప్రియులారా, ప్రతిష్ఠిత వస్త్రములు అని తెలుగులో వ్రాయబడినప్పటికీ కూడా ద హోలీ గార్మెంట్స్. ఎందుకు ఈ యొక్క హోలీ గార్మెంట్స్ అనేవి ఎందుకు అని మనం చూస్తే 2 విషయాలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఫర్ గ్లోరీ అండ్ ఫర్ బ్యూటీ. ఆయన అందంగా కనబడాలి. నా సేవకుడు అంటే అనామకుడుగా కనబడకూడదు. ప్రియులారా, సేవకుడు అందంగా కనబడాలి దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో దైవ సేవకుడు మంచి బట్టలు వేసుకోకూడదు. ఎవడు చెప్పాడు? బుద్ధి లేనుడు ఎవడో వాగుతూ ఉంటాడు. నాలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడాలి. ప్రియులారా, చూడండి, ఫర్ గ్లోరీ అండ్ బ్యూటీ. నా సేవకుడు ఘనమైనటువంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఘనత కలిగి ఉండాలి. ప్రియులారా, రెండవది బ్యూటీ. ఆయన హ్యాండ్సమ్గా ఉండాలి, అంటే ఆ వస్త్రధారణ అందంగా కనబడాలి. చాలామంది వస్త్రాలు ధరిస్తారు. కొంతమంది వస్త్రాలు మనం అనుదినం ధరించేటువంటి వస్త్రాలు మరి వారి వారి స్టైల్లో వారు ధరిస్తారు. మగవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎక్కువగా సేవకులు మగవారు ఉంటారు కనుక. నా వరకు వస్తే నేను ఎప్పుడు కూడా ఇన్షర్ట్ చేసుకుంటాను. షర్ట్ని లోపల ప్యాంట్ లోపలికి తోసి టక్ అంటారు. ఇన్షర్ట్ అది యాక్చువల్లీ షర్ట్ ఇన్ అన్నమాట. ఎందుకు అంటే నేను ఉద్యోగం చేసినప్పుడు మా యూనిఫామ్ ఆ షర్ట్ని లోపల పెట్టి పైన బెల్ట్ పెట్టుకోవాలి. ఇన్షర్ట్. ఇన్షర్ట్ చేయడం చాలా మందికి రాదు. షర్ట్ని లోపల తోసేస్తే ఇన్షర్ట్ అవుతుంది. ప్రియులారా, ఈ షర్ట్కు ఉన్నటువంటి సెంటర్ స్టిచ్ ఏదైతే ఉంటుందో అది ప్యాంట్కు ఉన్నటువంటి సెంటర్ స్టిచ్కి ఇన్లైన్ రావాలి. ఇవన్నీ ఎయిర్ ఫోర్స్లో మాకు నేర్పారు. సో ఇట్లా మేము నేర్చుకున్నవారు కాబట్టి ఎవడైనా రాంగ్ ఇన్షర్ట్ చేస్తే నవ్వుకుంటాం మేము. ఈ డజంట్ నో హౌ టు ఇన్షర్ట్. ఈ గొడవలన్నీ ఎందుకొని కొంతమంది ఆ షర్ట్ను అవుట్ వదిలేస్తారు. అది వారిష్టం. పైగా వీడు టక్క చేస్తాడు, వీడు లోపలేస్తాడు. నువ్వెవడు కామెంట్ చేయడానికి? ఒక మనిషికి ఏదైతే అలవాటు ఉంటుందో అదే కొనసాగుతుంది. ఈరోజు నా చిన్న పిల్లలు చూడండి,
కాన్వెంట్ పిల్లలు చూడండి, షర్ట్ని బయట వేసుకుని వెళ్తున్నారా, లోపల పెట్టుకుని వెళ్తున్నారా? ఈవెన్ దో దే ఆర్ వేరింగ్ హాఫ్ ప్యాంట్ అంటే నిక్కర్లు వేసుకున్నా కానీ షర్ట్ ఇన్ పెడుతున్నారు. సో స్కూల్లో, కాలేజీలో ఈవెన్ యూనిఫామ్, మరి ఆ బీటెక్ ఎంబీబీఎస్లో. సో వారు ఈ విధంగా అభ్యాసం చేసుకున్నప్పుడు సడన్గా నువ్వు షర్ట్ ఇన్ చేయకూడదు, టచ్ చేయకూడదు అని అంటే నువ్వు బుద్ధి లేనివాడు అన్నమాట. దేవుని సేవకుడు అందంగా కనబడడంలో అస్సలు తప్పులేదు. దేవుడు అంటున్నాడు ఫర్ గ్లోరీ అండ్ బ్యూటీ. ప్రియులారా, వాక్యం ఎరుగున వారు ఏదైనా చెప్తారు. ఈ అలంకారము ఘనత, ఇట్స్ ఏ డెకరేషన్. ప్రియులారా, ఈ డెకరేషన్ కొరకు దేవుడు ఏమేమి చేయమని ఆజ్ఞయిస్తూ ఉన్నాడో ఒకసారి మన 4వ వచనంలో చదువుకుందాం. మొట్టమొదట పతకము, రెండవది ఏఫోదు. ఏఫోదు అంటే కేవలము ప్రధాన యాజకులు మాత్రమే ధరించుకునేది. పతకం అంటే న్యాయ విధాన పతకము, ద బ్రెస్ట్ ప్లేట్, జానడు ఇంటూ జానడు. మరి గుండెల మీద దీన్ని కట్టుకోవాలి కాబట్టి బ్రెస్ట్ ప్లేట్ అని అన్నారు. బ్రెస్ట్ ని కవర్ చేస్తుంది అన్నమాట. ఇది ఎదుటి భాగంలో ఉంటుంది. ప్రియులారా, రెండవది ఏఫోదు, మూడవది నిలువుటంగి, నాలుగవది విచిత్రమైన చొక్కా, ఐదవది పాగా, ఆరవది దట్టి అంటే తోడు అన్నమాట, ఏడవది పరిశుద్ధ కిరీటము. ఇక్కడ 2 కేటగిరీలు కనబడుతూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే ప్రియులారా, ప్రధాన యాజకుడు, ద హై ప్రీస్ట్. రెండవది ఏంటంటే ప్రీస్ట్ అంటే సామాన్య యాజకులు. 2 రకాలు. వారి డ్రెస్సులు కూడా 2 రకాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. సామాన్య యాజకునికి ఏఫోదు ఉండదు, పతకం ఉండదు, అలాగే ఈ యొక్క పరిశుద్ధ కిరీటము కూడా వారికి ఉండదు, తక్కిన ఉంటాయి. కాబట్టి జ్ఞానాత్మ కలిగినటువంటి వారు 3వ వచనంలో అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞాయిమ్మో. ప్రియులారా, అతని వస్త్రములు ఎవ్వరు పడితే వారు కుట్టకూడదు, ఎవరు పడితే వారు ముట్టకూడదు కూడాను. ఈ యాజక వస్త్రాలు మరి సాధారణంగా నా యాజక వస్త్రాలు నేనే మడత పెట్టుకుంటాను. ఎక్కువగా ఎవరిమ్మన్నా నేను ఇవ్వను కూడా. కొన్ని సందర్భాలు ఎప్పుడైనా ఓకే, వారు యాజకులై ఉంటే ఓకే, దాన్ని విమర్శించట్లా. అలాగే యాజక వస్త్రాలు ఎవ్వరు పడితే వారు ఉతకూడదు. మా నాన్నగారు మా కుటుంబాలన్నిటిలో, నక్కా వారి వంశంలో హి వాజ్ ద ఫస్ట్ పాస్టర్, మొట్టమొదటి యాజకులు సుదర్శన్ రావయ్య గారు. ఆయన తర్వాతే ఆయన అంగీలు వేసుకున్న 15-20 సంవత్సరాల దాకా మా కుటుంబంలో 2వ యాజకుడు రాలా. వీళ్ళారా, ఆ దినాల్లో మా నాన్నగారే అంగీలు వేసుకొని యాజకత్వ సర్వీస్ జరిగించేవారు. ఎవ్వరు పడితే వారు ఉతకడానికి తండ్రి గారు ఒప్పుకునేవారు కాదు. ప్రత్యేకత కలిగిన ఒక్కరే ఉతకాలి, దాన్ని ప్రత్యేకంగా పెట్టాలి, మామూలు వస్త్రాలతో కలిపి ఉంచకూడదు. సో ఒకవేళ సూట్ కేసులో ట్రావెల్ చేయాల్సి వస్తే దాన్ని కవర్లో పెట్టి ఇలాగా వేరే వస్త్రంలో చుట్టి సపరేట్గా పైన పెట్టేవారు.
ఇట్లా. సో యాజక వస్త్రాలకు ఉన్న విలువ, దాన్ని విలువైనదిగా మనం చూసినప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. కొందరికి విలువ తెలియదు. ప్రియులారా, 7 విధములైన వస్త్రములు అనగా సంపూర్ణ వస్త్రములు. తండ్రి అయిన దేవుడు తల నుండి పాదముల మట్టుకు ఆయనే వస్త్రములతో కప్పివేశాడు, నింపివేశాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడో చూడండి. మన దేవుడు కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాల దగ్గర యోహాను రాస్తున్నాడు, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము ఆయన వస్త్రము దాని పైన ఉంటుంది. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న చదువు వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన ఈ యొక్క షోల్డర్ టు టో, ఈ యొక్క భుజముల నుండి పాదముల మట్టుకు దిగు ఏకైక వస్త్రము ధరించుకొని ఏం వేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? అంగి వేసుకున్నారు. పరలోకంలో నుండి వచ్చారు ఆయన. ఆవేళ ప్రభు దినము అనగా ఆదివారం ఆరాధన దినము. కాబట్టి ఆరాధన దినాన్న యాజకులు యాజక వస్త్రాన్ని ధరించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు గనుక ఆయన అటువంటి వస్త్రాన్ని ధరించుకొని తన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంగీ వేసుకున్నారు. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం, అందుకే అంగీ పాదాల దాకా ఉండాలి. కొందరు మోకాళ్ళ కింద వరకు అంగీ కుట్టించుకుంటారు. ఇది రాంగ్. ప్రియులారా, ప్రభువు వలె మనం ధరించాలి. పైనుండి క్రింద వరకు దేవుడు కప్పేశాడు. ఒక ఏడాది మరి 2003లో అనుకుంటాను, మా రాజమండ్రి పట్టణంలో పుష్కరాలు అనేవి జరిగాయి. 10 దినాలు మేము గోదావరి గట్టు సైడ్కి వెళ్ళలేకపోయాం. మరి ఆగస్టు 11వ తేదీన మేము ఆ టౌన్లో గోదావరి గట్టు రేంజ్లో తిరుగుతూ ఉన్నాం కారు మీద. అప్పటికి అన్నీ అయిపోయినాయి. సో అందరూ వెళ్ళిపోయారు దాదాపు. కొందరు పూజారులు ఆ గోదావరి గట్టున నడుచుకొని వెళుతూ ఉన్నారు. వారి శరీరాన్ని నేను చూసినప్పుడు కేవలం పంచెలు మాత్రమే ఉన్నాయి. వారి శరీరం కప్పే వస్త్రం ఏది కూడా వారికి లేదండి అక్కడ. వారు అప్పుడే ఆ చిన్న టెంపుల్లోంచి బయటకు వచ్చారు. అప్పుడు నేను చూసి అనుకున్నాను, మరి మీ దేవుడు మీకు పూర్తిగా వస్త్రాన్ని కప్పలేదు. ఎందుకో మీ దేవుడు మీకు ఫుల్ కవర్ చేయలే. మా దేవుడు ఇక్కడ నుండి పాదముల వరకు, మరి ఇక్కడ చేతుల వరకు అంగీలతో మమ్మను కప్పేశాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా అని ప్రభువును స్తుతించాను. ప్రియులారా, నిలువుటంగి అనేది ఘనతకు సూచన. మరి గల్ఫ్ దేశాల్లో గనులైన వారు నిలువుటంగీలు ధరిస్తారు. ఆ యొక్క సేట్లు అనేటువంటి వారు ఎప్పుడు చూడండి, ఆ గల్ఫ్ రాజులు చూడండి, వారు నిలువుటంగి ధరిస్తారు. తల మీద వస్త్రం పెట్టుకొని దానికి ఒక రౌండ్ తాడు కూడా వారు పెట్టుకుంటారు. స్నేహితులారా, మన దేవుడు తన మందిరములో పనిచేయు యాజకుని ఘనమైన వస్త్రములతో నింపివేశాడు. ఈ సందర్భంలో
నేను ఒక్క విషయాన్ని చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. స్నేహితులారా, అహరోనుకు వస్త్రములు ధరించడం తయారు చేయడం జరిగింది. అలాగే నిర్గమకాండము 40:13 అభిషేకం కూడా జరిగింది. ప్రియులారా, అహరోను ఎందుకు ఈ యొక్క వస్త్రములు ధరించుకున్నాడు? ఎందుకు ఇచ్చాడు దేవుడు అహరోనుకు? చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనుల మీద సడిగారు, తిరగబడ్డారు, రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. అవన్నీ కూడా భరించిన వాడు అహరోను. అహరోన్ అంటేనే భరించడం. సో మోషే గారు కూడా భరించారు. మోషే భరించినందుకు మోషేకు దేవుడు మహిమను కప్పాడు. సీనాయి కొండ మీద మోషే ముఖ చర్మము ప్రకాశించగా జనులు చూడలేకపోయారు. అది దేవుడు కప్పిన మహిమా వస్త్రము. ప్రియులారా, అహరోనుకైతే లోక వస్త్రము, మోషేకైతే పరలోక వస్త్రము, మహిమ వస్త్రాన్ని దేవుడు కప్పాడు. సో ఈ రీతిగా మానవుల యొక్క మాటలన్నిటిని భరించాడు కనుక ఇవాళ దేవుడిచ్చినవి ధరించాడు. ఎవరు దేవుడిచ్చేవి ధరించుకుంటారు అంటే భరించిన వారే ధరిస్తారు. ప్రియులారా, ఇది ప్రభువు నాకు బయలుపరిచినటువంటి సత్యాలు. దైవ ధ్యానంలో ఒక ఏడాది మోక్షోపవాస ధ్యానంలో ప్రభు నాకు అందించిన మాటలు. భరించిన వాడా ధరించు అని దేవుడు 7 విధములైనటువంటి వస్త్రములు, ఆభరణములు అనుగ్రహించాడు. ప్రియులారా, అహరోనుకు అభిషేకం చేయబడింది. 40:13 మనం చెప్పుకున్నాం. అభిషేకము అహరోను కట అలంకారము అన్నారు. అలంకారం అంటే అభిషేకం. పరలోకంలో లూసిఫర్ అనేటువంటి దేవదూతను కూడా దేవుడు అభిషేకించాడు, అలంకరించాడు. మరి యేస్కేలు గ్రంథంలో మనం లూసిఫర్ యొక్క చరిత్ర చెప్పుకుంటూ చదువుతూ ఉంటాం. మనం యెషయా గ్రంథంలో చూస్తాం, అభిషేకము నొందిన కెరూబు వలె లూసిఫర్ ఉన్నాడు. మాణిక్యము, గోమేదకం, మరకతము, వైడూర్యము అను నానా విధములైన రత్నముల చేత నీవు అలంకరింపబడి ఉంటివి. దేవుని తోట ఏదేనులో నువ్వు ఉంటివి. ఇవన్నీ కూడా అలంకారములు, ద డెకరేషన్. ప్రియులారా, సర్వీసులో యూనిఫామ్ ధరించినటువంటి మాకు కొన్ని డెకరేషన్స్ ఉంటాయి. ఈ డెకరేషన్ అనేది ఆ వ్యక్తి యొక్క సర్వీసును చూపిస్తూ ఉంటుంది. మరి నా యొక్క సర్వీసులో నా యూనిఫామ్ మీద మొట్టమొదట గ్రీన్ బ్యాడ్జి ఉండేది. గ్రీన్ బ్యాడ్జ్ అంటే అది ధరించిన వాడిని మేము చూసినప్పుడు అర్థం ఏంటంటే ఎవరైతే 9 సంవత్సరాలు సర్వీస్ చేశారో వారికి ఫస్ట్ లభించేటువంటి బ్యాడ్జ్ గ్రీన్ బ్యాడ్జ్. ఆ గ్రీన్ తర్వాత ఈ కాషాయ రంగులో మరో బ్యాడ్జ్. దాని మీనింగ్ ఏంటంటే కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి వారికి. నేను రాజస్థాన్ డెజర్ట్ దగ్గర పనిచేశాను కాబట్టి ఎయిర్పోర్ట్ స్టేషన్ మాల్ అనేటువంటి ప్రాంతంలో, సో అక్కడ పనిచేసిన వారందరికీ ఇవ్వబడేటువంటి బ్యాడ్జ్ అది. ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో
వారికి ఒక విధమైన బ్యాడ్జ్ ఇస్తారు, కొంతమందికి ఈ బ్యాడ్జీలు అలా నిండిపోతూ ఉంటాయి. అండమాన్ నికోబార్లో పనిచేస్తే ఒకటి, జమ్మూ కాశ్మీర్లో లడాఖ్లో పనిచేసినటువంటి వారు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసిన వారికి ప్రియులారా ఈ యొక్క డెకరేషన్స్ అంటే బ్యాడ్జ్ అంటే ఒకటి బ్యాడ్జ్ మాత్రమే కాదు, రిబ్బన్ ఒకటే కాదు, దానికి ఎంత పెద్ద ఆ మెడల్ ఉంటుంది. మరి ఆ సెరిమోనియల్ పీరియడ్ అనే దానిలో వాటన్నిటిని మేము ధరించాలి. ఆ పెద్ద పెద్ద రూపాయి కాసుల్లో ఉంటాయి, అవి పెట్టుకుని గర్వంగా వెళుతూ ఉండేవారు. మేము కోట్ల మీద పెట్టుకునేవారు మా యూనిఫామ్ కోట్. సో ఇది దేవుడు కూడా డెకరేషన్ అనేది ఏర్పాటు చేశాడు. రత్నములతో నీవు అలంకరింపబడితివి. యాజకుడైన అహరోనును కూడా దేవుడు రత్నములతో అలంకరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, న్యాయ విధాన పథకము ద బ్రెస్ట్ ప్లేట్ అనేది 28వ అధ్యాయములో 15వ వచనమందు మనం చూస్తాం. న్యాయ విధాన పథకము చేయవలెను. You shall make a breast piece of judgment in skilled work in the style of the ephod. You shall make it. ప్రియులారా, చాలా విషయాలు ఈ పథకము విషయంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నా దృష్టిలో ఆ ఒక్క న్యాయ విధాన పథకము కొన్ని కోట్లు వందల కోట్లు ఉంటుంది, వేల కోట్లు ఉంటుంది. కారణం దానిలో 12 డైమండ్స్ దేవుడు ఏర్పాటు చేయించాడు. ప్రియులారా, ఇది తన యాచకునికి దేవుడు ఇచ్చుకున్నటువంటి విలువ, గౌరవం. ఇవాళ ఆఫ్టర్ ఆల్ బ్లడీ గోల్డ్ మనం ధరిస్తే గొప్ప అని ఫీల్ అవుతున్నారు. మరి ఆరోన్ ద హై ప్రీస్ట్, he was wearing the diamonds on his chest. ఆయన రొమ్ము భాగములో 12 రత్నములు, అమూల్యమైన రత్నములు. ఏ పంక్తిలో ఏ రత్నం ఉండాలో ఈ అధ్యాయంలో దేవుడు బయలుపరిచాడు. గనుక అభిషేకము, అలంకారము. ప్రియులారా, ఇవాళ సంఘానికి దేవుడు రక్తముతో అభిషేకం చేస్తున్నాడు. అంటే అలంకారం. ఎందుకు అనంటే పెండ్లి కుమార్తె అలంకరింపబడి ప్రకటన 19:8 తన భర్త కొరకు సిద్ధపడిన అనే వాక్యాన్ని మనం చదువుకుంటాం. కాబట్టి ఈ యొక్క అలంకారము మరి నిలువబెట్టుకొనవలెను. ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలే. ప్రియులారా, లూసిఫర్ ఉన్నాడు, అలంకారము నిలవలేదు. దేవుడు వెళ్ళేటప్పుడు అవన్నీ తీయించేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే ఆ క్యాప్, ఆ యొక్క స్టిక్ ఏదైతే ఉంటుందో, ఆ బ్యాటన్, ఇవన్నీ కూడా అక్కడ టేబుల్ మీద పెట్టేసి చెల్యూట్ కొట్టి వెళ్ళిపోవాలి. టోపీ కూడా తీసేయాలి. అవి ప్రభుత్వం ఇచ్చింది కనుక సస్పెండెడ్ టైంలో దాన్ని ఉపయోగించకూడదు. దేవుడిచ్చినవి కూడా అంతే, మొత్తం ఒలిసేశాడు దేవుడు. ప్రియులారా, అలంకారమును, అభిషేకమును పోగొట్టింది ఏంటి అనంటే అహంకారము. అహంకారము అలంకారమును పోగొట్టెను అన్నారు ప్రభు. ఓ సేవకుడా, అహంకారం ఎక్కువైందా నీకు? అహంకారం ప్రదర్శిస్తున్నావా? నేనే అనే అహంకారము నీలో అధికమైపోతే నీ అభిషేకం పోద్ది, నీ అలంకారం పోయినట్టే, పైకి ఉన్నట్టుగా కనబడతావు. ప్రియులారా, సౌలులో నుండి దైవాత్మ వెళ్ళిపోయింది. సౌలు అనుకున్నాడు నాలో ఇంకా ఆత్మ ఉన్నది అని అనుకుంటున్నాడు, అది దురాత్మ. దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు.
పోవడానికి బలమైన కారణం అహంకారము. ప్రియులారా, అహంకారులై ఉండకుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు నీకు అహంకారము? కొందరిని అహంకారం అనుకుంటారు, కాదు, అతిశయం అది. ఒకప్పుడు నా వరకు వస్తే సేవలో రాజమండ్రి పట్టణంలో బైబిల్ మిషన్ పుట్టింది. బైబిల్ మిషన్కి ఏమీ లేవు, గుడి లేదు, ఏమీ లేదు, స్థలం లేదు, సరైన పరిస్థితి లేదు. ఏం చూసి బైబిల్ మిషన్లోనికి రావాలి అని ఆ రోజున దేవదాసయ్య గారిని ప్రశ్నించారు. ప్రియులారా, నా పట్టుదల పౌరుషం ఏంటంటే, ఏ పట్టణంలో అయితే బైబిల్ మిషన్కు ఏమీ లేవు అన్నారో అక్కడి బైబిల్ మిషన్కు గొప్ప దేవాలయములు దేవుడు నా ద్వారా కట్టించాడు. కట్టాలనే ఆశ. రాజమండ్రిలో ఉన్న పెద్ద దేవాలయాలు నేను కట్టిన దేవాలయాలే. ఎవరికి లేని స్వంతముగా ఒక పాదిరికి ఒక సమాధుల దుడ్డి అనేది ఉందంటే అది దేవుడు నా ద్వారానే ఏర్పాటు చేయించాడు. మేము సొంతంగా 2 ఎకరాలు కొని దాన్ని ఏర్పాటు చేయించాం. ఘనమైన వాహనాలు అంటే ఇతరులు ఎవరికి లేని వాహనాలు బైబిల్ మిషన్కు ఉండాలి. అంతేగాని అదిదో అహంకారం కోసం కాదు. బైబిల్ మిషను ఏమీ లేని బైబిల్ మిషను ఇంత గొప్ప బైబిల్ మిషన్ అయింది, ఘనమైందైంది అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ప్రియులారా, అహంకారము అలంకారమును పోగొట్టెను. మట్టి చుట్టూ తిరిగే మనిషి, మట్టి పిసుకుతూ ఇటుకలు చేసే మనిషి, మట్టి మోర్చిన మనిషి, మట్టి తొక్కిన మనిషి, మట్టి మధ్య తిరిగినటువంటి ఆ వట్టి మనిషిని ఇవాళ దేవుడు ఎక్కడ తిప్పుతున్నాడు అంటే బంగారము మధ్య తిప్పుతూ ఉన్నాడు. నీవే ధూపం వేదిక దగ్గరకు వెళ్ళి నేరుగా ధూపం వేయి. పొద్దున్నే ఆ ప్రక్కనే ఆ దీపం దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించు. ఆ రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెలు సర్దు. దీనిని ధూప దీప నైవేద్యము అంటారు. ఈ 3 వస్తువులు మేలిమి బంగారముతో దేవుడు చేయించాడు. తెల్లారి లేస్తే ఆరోను ఎక్కడ తిరుగుతా అంటే బంగారం మధ్య తిరుగుతాడు. ఒకప్పుడు మట్టి మధ్యన తిరిగినటువంటి మనిషి గొప్ప కదా. అలాగే మట్టి మధ్య ఉన్న మానవులను, వట్టి మానవులను దేవుడు గట్టి మానవులు, గొప్ప మానవులుగా చేస్తాడు. అసూయ పడితే ఇది పోద్దా? అసూయ పడకూడదు, ఆనందించాలి, ప్రభువును స్తుతించాలి. మట్టి మనిషి, దేవుడు నిన్ను ఎంత గొప్ప మనిషిని చేశాడు అని ఆనందించాలి. దేవుని పిల్లలారా, ఈ రీతిగా అహరోనును ఏర్పాటు చేసుకొని ఆయన కుమారులను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు, కొన్ని వస్తువులు వారికి అనుగ్రహించాడు. మరి 29వ అధ్యాయం కూడా మరి యాజకత్వానికి సంబంధించినటువంటి అభిషేకాల అధ్యాయము. రేపు మనం దాన్ని మరిన్ని లోతైన సత్యాలతో ధ్యానించుకుందాం. ప్రియులారా, అహరోను వలె పెండ్లి కుమార్తె సంఘము అలంకరింపబడాలి, వధువు అలంకరింపబడాలి, తన భర్త కొరకు అలంకరింపబడి. ప్రకటన 21 మొదటి 2 వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. మరియు నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, మరియు నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన, భర్త కొరకు అలంకరింపబడి. ఎవరా భర్త? యేసుక్రీస్తు ప్రభు. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి, అలంకరింపబడిన పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట నాకు చూపెను. పిల్లరా, అలంకారాలు కావాలి. లోకంలో నీకెన్ని అలంకారాలు ఉన్నా లేకపోయినా ప్రవిచ్చు ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన అలంకారములతో అలంకరింపబడి వధువుగా సిద్ధపడి
నూతన యెరూషలేములోనికి వెళ్ళగల ధన్యత, యాజకత్వ భాగ్యాన్ని పొందే దీవెన ఈ వాక్యము విన్న మనందరకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. దయగల తండ్రి, వాక్యము విన్న వారందరిని దీవించుము. వారి గృహములను, ఏ గృహములో వాక్యము వివరించబడిందో వినబడిందో ప్రభా, ఆ స్థలమును ప్రత్యేకముగా దీవించుము. ఆ ఇంటి వారిని దీవించుము. నీ భాగ్యములతో నింపుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైండునుగాక. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.